అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేశ విదేశాల నుంచి వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. బాధాకరమైన విషయం చెప్పడానికి మీ ముందుకి నేను రావడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి ఒక ప్రయాణంలో ఆగి వీడియో చేయవలసి వచ్చింది. మరి నేను సువార్త పనిలో వెళ్తూ ఉన్నప్పుడు అందుకే కొన్ని వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొని రాలేకపోయాను. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వీడియోతో మీ ముందుకు రావడం, మరి అనంతపురం జిల్లాలో కోర్ట్ రోడ్ అనే ప్రాంతంలో గాస్పల్ చర్చ్, మరి కొర్రుకోడ్ అనే ప్రాంతం అనంతపురం జిల్లాలో ఉండే ఆ ప్రాంతానికి, కొర్రుకోడ్ అనే ప్రాంతానికి ఆదివారం సాయంత్రం సువార్త పరిచర్యకు ఒక బస్సులో వెళ్ళడం జరిగింది. మినీ బస్సులో వెళ్ళి అక్కడ సువార్త చేస్తూ ఉంటే కొంతమంది మతోన్మాద గుంపులు, మతోన్మాద అరాచక శక్తులు దాడి చేసి ఆ బస్సుని మరి ఎంత దారుణంగా కొట్టారో, ఆ బస్సుని ఎలా అద్దాలు చెదగొట్టారో, వారిని ఎలా భయభ్రాంతులు చేశారో ఒకసారి మీరు అందరూ చూసే ఉంటారు. మరొకసారి మీరు చూస్తే నేను మాట్లాడతాను, ఒకసారి చూడండి. కళ్ళ తెంగల వేలు వేలు లక్షలు చేతున్నా మీరు ప్రోగ్రామా లంచాలను పిలిపిస్తారా? బండి పోనీ కూడా తెగలే. ఈ ఊర్లో యా లంజా కొడుకు వాళ్ళు పిలిపించిన లంజా కొడుకు ఇది కానీ మొగోడైతే నేనే చెప్తున్నా నాదే ఈ ఊరే. ఎవడన్నా మొగోడు ఈ ఊర్లో లంజా వాళ్ళని పిలిపించిన కొడుకు దేశ ప్రభు భక్తులు ఎవడన్నా ఉంటే మొగోడు ఎవడన్నా సరే ఎవడన్నా సరే అంటే
చూశారు కదా, అసలు ఈ విషయం క్రైస్తవ సమాజం ఎలా తీసుకుంటుంది? ఈ మధ్యకాలంలో నేను చూసొచ్చాను కొన్ని విషయాల్లో తిరిగి, మరి ఆ పరిస్థితులన్నీ వీక్షిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు 31st నైట్ డిసెంబర్ మొదలుకొని ఎప్పటి వరకు ఈ 5-6 రోజుల్లోనే చర్చిల మీద దాడులు చేయడం, మరి సువార్తకు వెళ్తున్న వారి మీద దాడి చేయడం, వారి యొక్క మరి బస్సులు కానీ లేకపోతే ఆ యొక్క వెహికల్స్ మీద దాడులు చేయడం ఇష్టానుసారంగా. మరి గత వారం క్రితం అయితే మరి నైట్ సర్వీస్ ఏదైతే వాచ్ నైట్ సర్వీస్ చేశారో 31st, అప్పుడు అక్కడ ఉన్నటువంటి మా విశాఖపట్నంలో భీమిలి ప్రాంతంలో కొన్ని చర్చిల మీద దాడి చేసి అక్కడ వచ్చిన వారిని భయభ్రాంతులు చేసి అక్కడ కొన్ని చైర్స్ కొట్టి, లేదంటే అక్కడ స్టార్స్ని పగలు కొట్టి, ఇలా చర్చిల మీద కూడా దాడులకి దిగి భయంకర వాతావరణాన్ని సృష్టించడం ఎంతవరకు సమంజసం? భారతదేశంలో క్రైస్తవులుగా మనం ఉండడం వీరికి ఇష్టం ఉందా లేదా, మనం ఉండాలంటారా లేదంటారా? క్రైస్తవ సమాజం ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు సమానత్వంగా బతకాలని భారత రాజ్యాంగంతో పాటు మన భారతదేశ స్వాతంత్ర్యానికి కారకులైన అందరూ కూడా పాటుపడితే ఈరోజు భారతదేశంలో మత ఛాందస్వాదం పెరిగిపోతుంది అని అనడానికి, క్రైస్తవ్యాన్ని అణగదొక్కడానికి చేస్తున్నటువంటి వారి ప్రయత్నాలు అన్ని కావని తెలియజెప్పడానికి నిదర్శనాలే ఇవి. ఇంత భయానక వాతావరణంలో క్రైస్తవ సమాజం ఉందో మరి ఆలోచించండి. ప్రియ క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ పెద్దలారా, క్రైస్తవ సంఘాలారా, క్రైస్తవ నాయకులారా ఆలోచించండి. ఎప్పటికైనా క్రైస్తవ్యం ఒక్కటై ఈ విషయమై మరి ఒక ఆలోచన చేయకపోతే రానున్న కాలం ఎంత ప్రమాదంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికే ఒక 10 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. ఇది ఎక్కడ ఆగట్లేదు, ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మరి మనం తగ్గిపోతూ దేవుడే చూసుకుంటాడు, దేవుడే అన్ని చేసుకుంటాడని మనం చేయవలసిన పనులు కూడా దేవుడి మీద చేయడం, తోసివేయడం చాలా తప్పు అని నా ఉద్దేశము. క్రైస్తవులుగా స్పందించండి, తప్పకుండా ప్రార్థించండి. ఈ విషయమే స్పందించి మరి వీటి మీద ఎలాంటి కార్యాచరణ చేయాలో ఆలోచించండి. మరి అనంతపురంలో ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలకు నాయకులకు నా ముఖ్య విజ్ఞప్తి, ఈ విషయమే అందరూ స్పందించి ఖచ్చితంగా వారి మీద కేసు పెట్టండి. వారెవరో కనుక్కోండి, ఖచ్చితంగా ప్రభుత్వానికి విషయం తెలియజేయండి. ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి, మమ్మల్ని కూడా భారత ప్రజలుగా భారతదేశంలో మేము కూడా మాకు నచ్చిన మతాన్ని అవలంబించుకునే హక్కు మాకుందని, క్రైస్తవులైనంత మాత్రాన మమ్మల్ని వేరు చేసి మమ్మల్ని వ్యతిరేకించి మా మీద దాడులు చేస్తూ ఉంటే నాయకులు కానీ అధికారులు కానీ పట్టనట్టు ఉండడం బాధాకరమైన విషయం. మాకు న్యాయం చేయండి, స్పందించండి. క్రైస్తవుల పక్షాన మీరు ఉండండి.
వీలైతే క్రైస్తవుల రక్షణార్థమై మంచి చట్టాలు చేయండి. మమ్మల్ని కూడా భారత ప్రజలుగా మమ్మల్ని గుర్తించండి. మా మీద జరుగుతున్న దాడులకి ఏ నాయకులు అధికారులు ఏదో తూతు మంత్రంగా వచ్చి ఏదో పలకరింపులు లేకపోతే ఏవో మేము ఏదో చర్యలు తీసుకుంటాం, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తాం అని ఇలాంటి మాటలు మేము ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. కానీ అవి జరగట్లేదు. జరిగేలా చేయమని ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రేమపూర్వకంగానే మేము అడుగుతున్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే మీరు డిమాండ్లు చేస్తారంటారు. కాబట్టి మేము డిమాండ్ చేసి అడిగినప్పుడు కూడా మీరు స్పందించలేనప్పుడు పోనీ ప్రేమపూర్వకంగా అడుగుతాం, స్పందిస్తారా? డిమాండ్గా అడుగుతాం, స్పందిస్తారా? ఎలా అయినా స్పందించండి, కానీ మాకు న్యాయం చేయండి. క్రైస్తవ సమాజం కొరకు క్రైస్తవ నాయకులారా, క్రైస్తవ పెద్దలారా, క్రైస్తవ సంఘాలారా మేల్కోండి. మనల్ని ఈ భారతదేశంలో ఉండకుండా చేయాలని ఒకవేళ వారు కంకణం కట్టుకున్నారేమో. మరి ఈ విషయమై మనం నిలబడకపోతే నెక్స్ట్ జనరేషన్ క్రైస్తవ్యాన్ని ఎలా నిలబెడతాం? వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. క్రైస్తవులు ఏ విధంగానైనా సరే వారి ఆస్తులు ధ్వంసం చేయాలి, వారి మీద దాడులు చేయాలి, వారి యొక్క మరి ప్రార్థనల్ని ఇబ్బంది పెట్టాలి, వారి యొక్క పండగల్ని కూడా ఇబ్బంది పెట్టాలి. అన్ని విషయాల్లో వారు చాలా అప్రమత్తమై చాలా ఎంత ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? మనం ఎప్పటికీ కూడా వారి దగ్గర మరి అనగారిన వారిగానే, వారు కొడుతుంటే చూస్తున్న వారిగానే, వారు తిడుతుంటే పడుతున్న వారిగానే, వారు వ్యతిరేకిస్తుంటే ఇలా మన మీద దాడులు చేస్తుంటే ఇంతేనా క్రైస్తవ్యం అంటే? ఇలాగే ఉంటారా? మనం అందరూ సంఘటితం అవుదాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలా. క్రైస్తవులందరూ సంఘటితం అవ్వాలా. మరొకసారి నా ప్రేమపూర్వక విజ్ఞప్తి, ఇలాంటి వాటి మీద స్పందించమని ప్రతి క్రైస్తవుడికి, భారతీయ క్రైస్తవుడిగా, మీ సహోదరుడిగా మీకు తెలియజేస్తూ, దేవుడి చిత్తమైతే మరొక అంశాలు చాలా జరిగాయి. ఒకటే మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక్కొక్కటిగా మీ ముందుకు ఇక్కడి నుంచి తీసుకురావడానికి నేను సిద్ధపడి ఉన్నానని తెలియజేస్తూ, దేవుడు మీ అందరినీ దీవించను గాక. దయతో ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.